హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యయ్యో అమ్మో, గుంటూరులో రేట్లు కోటలు దాటేస్తున్నాయి బాబోయ్. పట్నం బజార్లో దేవుడికి పూజ సామాన్లు కొందామని వెళ్తే నేనైతే షాక్ అయ్యాను, అహాక్ అయిపోయానండి. అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే పువ్వులు కూడా చాలా రేటు ఉన్నాయి. నాకు 4 మూరలు 50 రూపాయలకి ఇచ్చారు. తక్కువ కొలుస్తారు మూరలు కూడా. ఇంకంతా మోసమే, కానీ ఇంకా తప్పదు, కొనుక్కోవాలి, తప్పదు, మనకి అవసరం కాబట్టి. ఇంకా అన్నీ కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. 1000 రూపాయలకి నా సామాన్లన్నీ వచ్చాయి. పువ్వులు ఇంకా అన్నీ కూడా అరటిపళ్ళు, పువ్వులు, ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా 1000 అయితే అయింది. ఇదివరకు అయితే 500 పెడితే అవన్నీ వచ్చాయి. అమ్మో, రేట్లు కోటలు దాటేస్తున్నాయండి. గుంటూరులో మటుకు మామూలుగా రేవండి పట్నం బజార్లో. మీ ఊళ్ళో ఎలా ఉన్నాయి రేట్లు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేసేయండి. ఆరెంజ్, దానిమ్మకాయలు, యాపిల్ అన్నీ తీసుకొచ్చాను. దేవుడికి 3 రకాల ఫ్రూట్స్ అయితే పెడతాను ఎప్పుడు. నేను 5గురు తాంబూలం అయితే ఇస్తాను కాబట్టి తమలపాకులు అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా నేను 1-2 వస్తువులు అయితే మర్చిపోయానండి. మనం అన్నీ తీసుకుందామని వెళ్తే అక్కడ ఏదో 1-2 వస్తువు అయితే మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాం. అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది, ఎవరి విషయంలో అయినా సరే. నాకు కూడా అలా జరిగింది. అందుకని నేను మా వారికి 1-2 వస్తువులు అయితే తెమ్మని చెప్పేస్తాను. ఇంకా ఆయన అయితే అన్నీ తయారు మర్చిపోతారని చెప్పి నేనైతే వెళ్ళి మార్కెట్ వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను. మీరు కూడా పండగ ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.